వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ శుభములు, అందరికీ వందనములు తెలియజేయుచున్నాను. దయచేసి పిల్లలు ఎవరు కూడా మరి డిస్టర్బెన్స్ చేయకూడదు. అందరూ కూడా సైలెన్స్గా కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు. పోయిన వారము మనము ఏం నేర్చుకున్నామండి? లాస్ట్ వీక్ పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాము? యెరోబాము జీవితం నేర్పే ఆ గుణపాఠం ఏంటి అనేది మనం అందరం కూడా నేర్చుకున్నాము. మరి ఎందుకు ఈ రాజుల చరిత్ర అన్నప్పుడు మనము కూడా రాజులమే అని మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో మరి దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఈరోజు కూడా మరి ఈ ఆగస్టు మాసములో ఈ చివరి వారములో మరొక రాజు గురించి నేను చెప్పి మరి ముందుకు వెళ్తాను. మరి మీరు ఆలోచన చేయగలిగితే ఒక మంచి స్థితి, ఒక మంచి హోదా, ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ పొందుకున్న తర్వాత కొంతమంది పతనమైపోతూ ఉంటారు, డౌన్ఫాల్ అవుతూ ఉంటారు, కొలాప్స్ అవుతూ ఉంటారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత చాలామంది నేల రాలిపోతూ ఉంటారు. అలాంటి ఒక రాజు గురించి ఈరోజు మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మరి అలా ఒక మంచి స్థితిలోనికి వెళ్ళి ఒక మంచి పేరు సంపాదించుకొని అన్నీ సంపాదించుకున్న తర్వాత అలా పతనమైన రాజులు ఉన్నారా అంటే చాలామంది ఉన్నారు. అందులో ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఒక రాజు గురించి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి ప్రతి క్రైస్తవుడుగా మనకు ఏం తెలియాలి అన్నప్పుడు పాత నిబంధన అనేది ఖచ్చితంగా మనకు తెలియాలి. ఏం తెలియాలమ్మా? మీకు క్రొత్త నిబంధన అర్థం కావాలి అంటే ఖచ్చితంగా పాత నిబంధన మీద మనకు గ్రిప్ ఉండాలి. పాత నిబంధన మీద మీకు గ్రిప్ లేదనుకోండి, మీకు క్రొత్త నిబంధన అనేది మీకు అర్థం కాదు. ఎప్పుడో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి బైబిల్ చదివి దేవుని వాక్యం మనకు అర్థం కావాలి అంటే దేవుడి వాక్యం మనకు అర్థం కాదు. కాబట్టి క్రొత్త నిబంధన మనకు అర్థం కావాలి అంటే పాత నిబంధన అనేది మనకు అర్థం కావాలి. అందుకే యేసుక్రీస్తు వారు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, పాత నిబంధనలో ఉన్న కొన్ని సందర్భాలను ప్రస్తావిస్తూ క్రొత్త నిబంధనలో మాట్లాడతారు. ఇంతకీ ఎందుకండి ఈ పాత నిబంధన, ఎందుకండి ఈ చరిత్ర, హిస్టరీ అన్నప్పుడు ఎందుకంటే ఇదిగోనండి ఇందులో ఏముందని మనం చదువుకున్నాము అంటే పాత నిబంధనలో బుద్ధి ఉందటండి. పాత నిబంధనలో బుద్ధి ఉందంటండి. అలాగే మనం చూడగలిగితే, అలాగే బుద్ధి రావాలి అని మనం చదువుకోవాలి. తర్వాత మనం చూడగలిగితేనండి బోధ కలగాలి అన్నాడు. అంటే పాత నిబంధన ఎందుకు చదవాలి అంటే బోధ కలగాలన్నా, మనిషికి బుద్ధి రావాలన్నా పాత నిబంధన అనేది ఖచ్చితంగా మనము చదవాలి. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ రాయబడిన మాట, అక్కడ యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై ఈ మాటలు రాయబడెను అని మనం చదువుకుంటాము. అలాగే రోమా పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో మనకు బోధ కలుగు నిమిత్తము పాత నిబంధనలో ఉన్న సందర్భాలు రాయబడ్డాయని మనము చదువుకుంటాము. అయితే మీరు చూడగలిగితే ఒక మంచి స్థితిలోనికి వెళ్ళిన తర్వాత, దేవుడు ఐశ్వర్యము, ఘనత అన్నీ ఇచ్చిన తర్వాత చాలామంది కుప్పకూలిపోతూ ఉంటారు, కొలాప్స్ అవుతూ ఉంటారు. అలాంటి ఒక రాజు చరిత్ర మనం ఆలోచన చేయబోతున్నాము. ఎవరు ఆ రాజు అన్నప్పుడండి మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలీలందరూ కానాను దేశానికి వస్తారు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఎవరినిచ్చాడు అంటే న్యాయాధిపతులను దేవుడు వారికి ఇచ్చాడు. న్యాయాధిపతులను ఇచ్చాడు. ఈ న్యాయాధిపతుల కాలం ఎంతకాలం జరిగింది అన్నప్పుడు 300 దగ్గర నుండి 400 సంవత్సరాలు
మొత్తం మీద 13 న్యాయాధిపతులు కనపడతారు మరి జడ్జెస్ బుక్లో. తర్వాత మనకు ఏలి గారు, తర్వాత సమూయేలు గారు, వీళ్ళు మొదటి సమూయేలు గ్రంథంలో మనకు కనపడతారు. ఈ న్యాయాధిపతుల పరిపాలన అయిపోగానే ప్రారంభమైన పరిపాలనే రాజుల పరిపాలన ప్రారంభమైంది. అందులో ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత దావీదు గారు 40 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత ఇదిగోనండి సొలొమోను గారు 40 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత సొలొమోను గారి కుమారుడు రెహబాము. ఈ రెహబాము పీరియడ్లో రాజ్యము 2గా విభాగింపబడింది. 10 గోత్రాల వారు ఇదిగో ఉత్తర రాజ్యముగా, 2 గోత్రాల వారు దక్షిణ రాజ్యముగా చీలిపోయారు. ఆ తర్వాత ఈ 10 గోత్రాల వారికి యెరోబాము మరి రాజుగా మరి పరిపాలించాడు. ఆ తర్వాత నుండి ఇశ్రాయేలును పరిపాలించిన రాజుల్లో 19 మంది రాజులు పరిపాలించారండి. 10 గోత్రాల వారు ఉన్నారు కదా, వాళ్ళను పరిపాలించిన వారు 19 మంది రాజులు. ఈ 19 మంది రాజులలో ఒక్కరు కూడా మంచి రాజు లేడు. ఒక్క రాజు కూడా, ద బెస్ట్ కింగ్ ఒక్కరు కూడా లేరు. అలాగే యూదులను అంటే దక్షిణ రాజ్యాన్ని 2 గోత్రాల వారిని పరిపాలించిన రాజులలో కొద్దిమంది వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు మంచి రాజులు ఉన్నారు. అందులో ఒక ఆసా కావచ్చు, ఒక యెహోషాపాతు కావచ్చు, ఒక హిజ్కియా కావచ్చు, యోషియా కావచ్చు, ఉజ్జియా కావచ్చు. ఇలా వీళ్ళందరూ కూడా కొంతమంది మంచి రాజులు ఉన్నారు. అయితే ఈరోజు మనము ఒక మంచి రాజు ఎలాగంటేనండి, ఒక మంచి స్థితిలోనికి వెళ్ళాడు, మంచి అన్ని సంపాదించుకున్నాడు, ఐశ్వర్యం సంపాదించుకున్నాడు, పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎలా పతనమైపోయాడో మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. దయచేసి అందరం కూడా దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము దయచేసి 17వ అధ్యాయము నుంచి మనము 17 కానివ్వండి, మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి, 17, 18, 19, 20 ఈ 4 చాప్టర్స్లో ఒక రాజు మనకు కనపడతాడు. ఆ రాజే యెహోషాపాతు రాజు. యూదా రాజు అయిన యెహోషాపాతు. ఇతని గురించి 17, 18, 19, 20 ఈ 4 అధ్యాయాలలో ఇతను ఏమేమి చేశాడు, ఎలా బ్రతికాడు అంత కూడా మరి కొంత సమాచారము ఈ దినవృత్తాంతముల 2వ గ్రంథం ఈ 4 అధ్యాయాల్లో రాయబడింది. ఇంకా కూడా మీరు రాసుకునే వాళ్ళు రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 41 నుంచి 50 వరకు గల వచనాల్లో కూడా ఈ యెహోషాపాతు రాజు గురించి మరి రాయబడింది. ఇతను ఎలా పరిపాలించాడు అన్నప్పుడండి, ఇతను పరిపాలనలోనికి వచ్చిన తర్వాత రాజ్యంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఇతని పరిపాలనలో మనం చూడగలిగితేనండి ఒక మంచి ఉన్నతమైన స్థితికి రాజ్యాన్ని తీసుకెళ్ళాడు. అతని పరిపాలనలో చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ కూడా భయపడిపోయేటివి. ఎవరి పరిపాలన అంటే ఇదిగోనండి ఈ యొక్క యెహోషాపాతు రాజు పరిపాలనలో. అంటే ఒకవైపు రాజుగా పరిపాలిస్తూ మరొక వైపు దేవుని కార్యక్రమాలు చేశాడు. చాలా మందికండి ఎప్పుడు కూడా మీ లైఫ్లో గుర్తుండాలి ఏంటంటే, దేవుని కార్యక్రమాలంటే మన సొంత పనులు పక్కన పెట్టి దేవుని కార్యక్రమాలకు మనం టైం ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు మీరు బతికున్నారు అంటే, ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటే ఆయన పర్మిషన్ ఇవ్వడం బట్టి మనం బతికున్నాం, మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన కాపాడకపోతే, ఆయన కనుదృష్టి మన మీద లేకపోతే అసలు ఏంటి మనము చాలా మందికి దైవ కార్యక్రమాలకు, దైవ కార్యాలకు టైం ఇవ్వాలి. అవసరమైతే మన పనులు పక్కన పెట్టుకోవాలి, దేవుని కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేయాలి. ఒకవైపు రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తూ దేవుని కార్యక్రమాలు జరిపిన రాజు
ఈ యెహోషాపాతు. ఇక ఇతను ఏం చేశాడు అన్నప్పుడండి 17వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా, ఎంత అద్భుతమైన మాట ఇక్కడ మీరు చూడగలిగితే, యెహోవా దేవుడు యెహోషాపాతుకు సహాయుడై ఉండగా. అంటే ఎవరండి సహాయుడుగా ఉన్నాడు యెహోషాపాతుకు? ఎవరండి? 3 లోకాలు పరిపాలిస్తున్న ఇదిగోనండి చక్రవర్తి దేవుడు ఆయన యెహోషాపాతుకు సహాయుడై ఉండగా దేవుడే ఒక మనిషి వెనకాల ఉంటే ప్రపంచమంతా వ్యక్తి మీదకి వచ్చిన ఆయన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేల రాలదు. ఎందుకంటే దేవుడే అతని వెనకాలన్నాడు. అందుకే మనం చూస్తాము, ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని మనం యెషయా గ్రంథంలో చదువుకుంటాం. దేవుడే నీ పక్కన ఉంటే, దేవుడే నీ వెనకాల ఉంటే ప్రపంచమంతా ఒక్కటైనా నిన్నెవ్వరు ఏమీ చేయలేరు. అందుకే ఎంత వండర్ఫుల్ మాట అండి. యెహోవా అతనికి సహాయుడై ఉండగా, దేవుడు అతనికి సహాయుడై ఉండగా. ఆ తర్వాత చదవండి. తర్వాత తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు అంటే ఒక దావీదు గారు ఎలాగైతే నడుచుకున్నారో ఈ యెహోషాపాతు రాజు కూడా దావీదు గారు నడుచుకుని 4వ వచనము, ఆశ్రయించుచు నడిచెను. కాబట్టి అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. మెండుగా సమృద్ధిగా యెహోషాపాతుకు రాజు కలిగాయి. ఎందుకంటే దావీదు గారు నడుచుకుంటున్నారు. తర్వాత ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను అని మనం చదువుకుంటున్నాము. అందుకేనండి దీవెనలు అతనికి ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగెను. తర్వాత మనం చూడగలిగితే దయచేసి 10వ వచనాన్ని కూడా మనం చదువుకుందాము. 10వ వచనము, యూదా దేశము చుట్టూ దేశముల రాజ్యములన్నింటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. మొత్తం ఇతను పరిపాలిస్తుంటే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకు భయం కలిగిందటండి. అమ్మో, అతనికి దేవుడు సహాయకుడుగా ఉన్నాడు, అతని జోలికి వెళ్ళొద్దు. అతని జోలికి వెళితే దేవుని జోలికి వెళ్ళినట్టే, అతనితో పెట్టుకుంటే దేవునితో పెట్టుకున్నట్టే. దేవునికి విరోధి అయి బ్రతికి బట్టగట్టగలిగేవాడు ఎవడు అని ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటికీ భయం వేసిందటండి, భయం కలిగిందటండి. తర్వాత 11వ వచనము, ఫిలిస్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. అంటే ఈ ఫిలిస్తీన్లు కూడా వాళ్ళు కూడా అతనికి పన్ను చెల్లిస్తూ వస్తున్నారు. ఎందుకంటే అతను దావీదు నడిచినట్టుగా నడుచుకుంటున్నాడు. రెండవది, అతను దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ బ్రతుకుతున్నాడు. అందుకేనండి ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగాయి. 12వ వచనం కూడా మనం చదవగలిగితే,
యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై, అంతకంతకు గొప్పవాడై, గొప్పవాడు అంతకంతకు అంటే అంచెలంచెలుగా వర్ధిల్లాడు ఈ యెహోషాపాతు అనే రాజు. ఎందుకండి అంతగా వర్ధిల్లాడు, అంతకంతకు ఎందుకు వర్ధిల్లాడు అన్నప్పుడండి దానికి కారణం ఏంటంటే ఇతను కొన్ని మంచి పనులు చేశాడు. ఏ పనులు చేశాడు అన్నప్పుడు అందరం కూడా దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయము 4-5 వచనాలు మనం అందరము చదువుకుందాము. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బేర్షెబా నుండి ఎఫ్రాయిము మాన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించెను. ఎవరి వైపు మళ్ళించాడటండి? పోయిన వారం మనం చదువుకున్నాము. యెరోబాము ఆ 10 గోత్రాల వారిని ఎవరి వైపు తిప్పుకున్నాడు? తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ 2 బంగారు దూడలను చేయించి మీరు యెరూషలేముకు వెళ్ళటం బహు కష్టము గనక అని మాయమాటలు చెప్పి మీరు అటు వెళ్ళకూడదు అని ఏం చేశాడు అంటే తన వైపుకు తిప్పుకున్నాడు, తన వైపుకు తిప్పుకున్నాడు. కానీ యెహోషాపాతు రాజు ఏం చేస్తున్నాడు అంటే దేవుని వైపు త్రిప్పాడు, దేవుని వైపు త్రిప్పాడు ప్రజలను. అందుకే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, ఎవరైతే అనేకులు అంటే దేవుని వైపు త్రిప్పుతారో నక్షత్రములను పోలిన వారై నిరంతరము ప్రకాశించెదరు అని మనం చదువుకుంటాం. దేవుని వైపు త్రిప్పాడటండి, దేవుని వైపు త్రిప్పాడు. దేవుని వైపు త్రిప్పటమే కాదు, ఇంకా ఇతను ఏం చేశాడు అన్నప్పుడండి అదే మరలా దినవృత్తాంతము 2వ గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము నుండి మనం చదువుకుందాము. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములో జనులకు ధర్మశాస్త్రము బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిలును, ఓబద్యను, జకరయను, నెతనేలును వీళ్ళందరినీ కూడా ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే ప్రజలకు ధర్మశాస్త్రము బోధించాలి. ఎందుకంటేనండి చట్టం తెలియకపోతే చట్టానుసారంగా ప్రజలు బ్రతకలేరు. అందుకే వీళ్ళకు దేవుని చట్టం తెలియాలి. ఈ ధర్మశాస్త్రం తెలిస్తే పొరుగువానితో ఎలా ఉండాలి, పొరుగువాన్ని ఎలా ప్రేమించాలి, పొరుగువాన్ని ఆశించకుండా ఎలా బ్రతకాలి, పొరుగువాన్ని దోచుకోకుండా ఎలా బ్రతకాలి, ఇదంతా వాళ్ళకు తెలియాలి అంటే ఈ ప్రజలకు ధర్మశాస్త్రము తెలియాలి అనుకున్నాడండి. ధర్మశాస్త్రం తెలియాలి అనుకున్నాడు. ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడు. అందుకేనండి అతని ఘనత, అతనికి ఐశ్వర్యము విస్తరించింది. 18వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదువుకుందాం. అదే దినవృత్తాంతముల 2వ గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చదువుకుందాము. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత, ఇక్కడ వరకు ఆగుదామండి. ఇది అంతా కూడా ఫస్ట్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే దేవుని కార్యక్రమాలు జరిగించాడు, దావీదు గారు నడుచుకున్నట్టుగా నడుచుకున్నాడు, దేవుని ఆజ్ఞలు పాటించాడు, అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. అందుకే అక్కడ రాయబడింది తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత, ఆ తర్వాత ఇక 2వ పార్టులోనికి మనం వెళ్ళగలిగితే ఫస్ట్ పార్ట్ అంతా కూడా బాగున్నాడు, భక్తిగా బ్రతికాడు, నెమ్మదిగా ఉంది రాజ్యము, చుట్టుపక్కల రాజ్యాలు భయపడిపోయాయి, పన్నులు చెల్లించేటివి. ఎప్పుడైతే ఇవన్నీ సంపాదించుకున్నాడో ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి ఏం జరిగింది యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది కొన్ని సంవత్సరములు గడిచిన మీదట షోమ్రోనులో ఆ నుండు ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకు, అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదికి పోవుటకు అతనిని
ప్రేరేపించెను. ఒక భక్తి కలిగిన వాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడటండి? వీళ్ళేమో దక్షిణ దేశాన్ని పరిపాలిస్తున్న యూదారాజు, ఎవరైనా యెహోషాపాతు. ఇప్పుడు ఉత్తర రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఎవరు అంటే ఆహాబు. ఈ ఆహాబు ఎవరో కాదు. ఎవరండి ఈయన భార్య? ఎవరండి ఈయన భార్య పేరు? ఏం పేరమ్మా? యజబేలు. ఎవరమ్మ ఈయన భార్య పేరు? యజబేలు. ఆ యజబేలు భర్తే ఈ ఆహాబు. ఇంతకీ ఎవరి యజబేలు? యజబేలు ఎవరంటేనండి, ఈమె ఎక్కడో తూరు సిదోను పట్టణాలు ఉంటాయి కదా, ఆ పట్టణాలను పరిపాలిస్తున్న రాజు ప్లస్ ఆయన ఎవరు అంటే పూజారి. రాజు కమ్మతను పూజారి. ఆ పూజారి రాజు కుమార్తెయే ఈ యొక్క యజబేలు. అక్కడ ఆమెను చేసుకున్నాడండి. వెళ్ళిపోయి అక్కడ ఆమెను చేసుకున్నాడు ఆయన. పోనీ ఆమె ఊరుకుందా? ఆమె చేసింది, వచ్చేటప్పుడు తనకు సంబంధించిన 400 మంది బయలు ప్రవక్తలను తెచ్చుకుంది. 400 మంది బయలు ప్రవక్తలను తెచ్చుకుంది. అలాంటి ఒక భయము భక్తి లేని, ఒక దేవుడంటే భక్తి లేని ఒక రాజు దగ్గరికి వెళ్ళి యెహోషాపాతు ఏమయ్యాడండి? వియ్యమొంది. ఎవరి సహవాసానికి వెళ్ళాడో చూడండి. ఈ ఆహాబు గురించి మీరు చూడగలిగితేనండి ఒక మాట రాయబడింది. మళ్ళీ ఇక్కడికి వద్దాం మనము. ఈ ఆహాబు గురించి రాయబడిన మాట మీరు చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం మీరు చదవండి దయచేసి. 21-25 రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనము. తన భార్య అయిన యెజబేలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. అమ్ముకొనిన ఒక మాటలో చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదమ్మా. ఏం చూస్తున్నాము ఈ మధ్యకాలంలో అంటే కొంతమంది భార్యలు భర్తలను చంపుతున్నారు. చంపుతున్నారా? కొంతమంది భార్యలు పెళ్ళైన కొన్ని నెలలకు కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు, భర్తలను చంపుతున్నారు. అలా భర్తను చంపిన భార్యల్లో ఒక ఆమె మొట్టమొదటి ఎవరంటే మనకు కనబడేది ఈ యజబేలు. ఇంతకీ ఎందుకు చంపుతున్నారు? ఏ కారణం చేత చంపుతున్నారు? ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తన భార్య అయిన యెజబేలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. అంటే మీరు ఆలోచన చేయగలిగితే ఒక యెజబేలు ఏది చెబితే అదే. ఇంతకీ ఈమెవరంటే ఒక పూజారి. ఇదిగోనండి ఆ సీదోను, ఆ తూరు పట్టణాలకు సంబంధించిన ఇదిగోనండి ఆ ప్రాంతాలకు చెందిన స్త్రీ అండి ఈమె. ఇలాంటి సహవాసానికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారండి? ఒక భక్తిపరుడు, ఇదిగో దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతున్న ఒక వ్యక్తి, ఒక భక్తి లేని రాజు సహవాసానికి వెళ్ళాడు. అందుకే ఏం రాయబడింది? ఇంతకుముందు మీరు బైబిల్ రీడింగ్ లో చదువుకున్నారు. ఏం రాయబడింది? ఏదంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దయచేసి 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతికితో ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటినకు ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధమో, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. మీరు ఆలోచన చేయగలిగితే ఒక భక్తిపరుడైన రాజు, ఒక భక్తి లేని ఇదిగో దేవుడంటే పట్టించుకొని ఒక ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. వియ్యముందేడటండి. ఆ తర్వాత వీళ్ళ సహవాసంలో ఏం జరిగింది అంటే, ఇదిగో
అప్పుడు ఆహాబ్ అన్నాడు, మనం సిరియా మీదకి వెళ్దాము అన్నాడు. సిరియా మీదకి వెళ్దాం మనం, ఆ సిరియా ప్రాంతము ఇంకా మన చేతిలోకి రాలేదు, దాని మీదకి వెళ్దాము అన్నప్పుడు అప్పుడు యెహోషాపాతు అంటాడు, మరి మీ ప్రాంతంలో ప్రవక్తలు లేరా అన్నప్పుడు ఆహాబ్ ఏం చేశాడంటే, ఆమె తెచ్చుకుంది కదా 400 మంది ప్రవక్తలను, ఆ ప్రవక్తలను పిలిపించింది. ఈ 400 మంది ప్రవక్తలు కాదు, ఇదిగో యెహోవా ప్రవక్తలలో ఒక్కడు ఇక్కడ లేడా అంటే ఒకడు ఉన్నాడయ్యా, ఒక ప్రవక్త ఉన్నాడు, ఎప్పుడు మాకు యాంటీగానే చెబుతాడు, ఎలాంటోడు అని పిలిచినా ఒకటే, పిలవకపోయినా ఒకటే. ఇప్పుడు కూడానండి, మన మేలు కోరేవాడు గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ ప్రవక్త వద్దన్నాడు. ఆ ప్రవక్త పేరు మికాయా. ఆ ప్రవక్త వద్దన్నాడు, మీరు ఆ సిరియా ప్రాంతం మీదకి, రామోత్ గిలాదు మీదకి మీరు వెళ్ళకూడదు, మీకు వెళితే మీకు మంచి జరగదు, ఇదిగో ఈ ఆహాబు చనిపోతాడని చెప్పిన. అప్పుడు ఆహాబు అన్నాడు, నేను చెప్పలే, ఎప్పుడు నాకు యాంటీగా చెబుతాడు. ఇప్పుడేగానండి, ఒక స్కూలుకు వెళుతున్న స్టూడెంట్కి టీచర్ భయం ఉండాలి. ఒకవేళ టీచర్ భయం లేదనుకోండి, వాడు పాడవుతాడు, వాడికి ఏం మంచి భవిష్యత్తు ఉంటుంది, వాడు ఏం చదువుతాడు మీరు ఆలోచించండి. అందుకే ఒక టీచర్ భయం ఒక స్టూడెంట్కి ఉండాలి, ఒక విశ్వాసికి ఒక దైవజనుని భయం ఉండాలి. ఆయన అంటున్నాడు, ఎప్పుడు మాకు యాంటీగానే చెబుతాడండి. ఎందుకంటే మరి ఆయన ఎప్పుడు దేవుని కొరకు బ్రతకలేదు కాబట్టి మీకు ఇలా జరగబోతుంది అలా జరగబోతుంది అని చెప్పాడు. కానీ వినకుండా ఈ యెహోషాపాతు ఆ తర్వాత అండి, ఇదిగోనండి ఈ ఆహాబ్ ఇద్దరు కలిసి సిరియా మీదికి యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు ఆహాబ్ అన్నాడు, ఇదిగో నేను మారు వేషంలో వస్తాను అన్నాడు. ఆ మారు వేషంలో వెళ్ళిపోయాడు. సిరియా వాళ్ళు బాణం వేస్తున్నారు. యెహోషాపాతుని చూసి, ఇదిగో ఇతడే ఆహాబు, వేయండి వీడి మీదకి బాణాలని బాణాలు వేస్తుంటే యెహోషాపాతు అంటాడు, అయ్యా నేను కాదు ఆహాబును, నేను యెహోషాపాతును, అదుగో అని చెప్పేసరికండి వాళ్ళు బాణాలు వేయటం ఆగిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటేనండి, త్రుటిలో ప్రాణాలు తప్పించుకొని బతుకుతారు చూడండి కొంతమంది. చిన్న ఇలా కొంచెం అయితే యాక్సిడెంట్ జరిగేదని మేము తప్పించుకున్నామండి, బతికిపోయాం అంటాడు కదండి. ఆ బాణాలు యాక్చువల్గా ఇదిగోనండి యెహోషాపాతు మీద పడాలి, కానీ కేకలు వేశాడు. ఆ తర్వాత బాణాలు వేయటం ఇదిగోనండి ఆగిపోయింది. కానీ అక్కడ ఆహాబు చనిపోతాడు. ఆహాబు చనిపోయిన తర్వాత ఇతనికి బుద్ధి రావాలా? ఇదంతా ఎక్కడుందన్నప్పుడు రాజుల, ఇంతకుముందు మీరు తీసిన మొదటి గ్రంథము, త్వరగా రాజుల మొదటి గ్రంథంలో ఇదంతా ఎక్కడుందన్నప్పుడు చివరి అధ్యాయం 29వ వచనము నుంచి త్వరగా మీరు చదవగలిగితే, త్వరగా ఇజ్రాయెల్ రాజును యూదా రాజుకు యెహోషాపాతును రామోత్ గిలాదు మీదికి పోవుచుండగా ఇశ్రాయేల్ రాజు, నేను మారువేషం వేసుకొని యుద్ధములో ప్రవేశించదను, నీవైతే వస్త్రములు ధరించుకొని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పి మారు వేషము వేసుకొని యుద్ధమందు ప్రవేశించెను. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, ఆల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇజ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇజ్రాయేల్ రాజు అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వెయ్యగా రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతన్ని తరుముట మానివేసిరి. అప్పటికి దేవుని ప్రవక్త చెప్పాడు, మికాయా చెప్పాడు, అయినా కూడా వెళ్ళారు. ఆ తర్వాత ఎంతంటే ఆయన ప్రాణాలు తప్పించుకున్నాడు, త్రుటిలో ప్రాణాలు తప్పించుకున్నాడు. మరి అప్పుడన్నా ఈ యెహోషాపాతుకు బుద్ధి రావాలా వద్దా? అందుకే ఎప్పుడు కూడానండి, ఎవరితో ఒక భక్తిపరుడైన నీవు, నీ సహవాసం ఎవరితో ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ భక్తిపరులతో సహవాసం చేశారనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా వాక్యం గురించి మాట్లాడుకుంటారు. లేదంటే ఉదయం ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదివావా, వాక్యం వింటున్నావా, ఇదిగో దేవుని మరి మందిరానికి వెళ్తారా, ఇవే మాట్లాడుకుంటారు. భక్తిపరులతో సహవాసం చేస్తే, ఒక లోక సంబంధులతో సహవాసం చేశారనుకోండి భక్తిపరులు,
వాళ్ళు అంటారు ఏమైనా వాళ్ళకి ఏం కావాలంటే ఈ ఈ తిరగటం కావాలా, ఈ షాపింగ్లు కావాలా, ఇవే వాళ్ళది. అందుకే ఒక భక్తిపరుడుగా నీ సహవాసం బాగుండాలి, నీ సహవాసం బాగుండాలి. ఇక్కడ త్రుటిలో ప్రాణాలు తప్పించుకున్నాడా, బుద్ధి రావాలా, మళ్ళీ ఏం చేశాడు ఇతను, మళ్ళీ ఏం చేశాడు ఈ యెహోషాపాతు రాజు. మరలా మనం అందరం కూడా దయచేసి దినవృత్తాంతముల 2వ గ్రంథము దయచేసి 20వ అధ్యాయము 35వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 35వ వచనం చదువమ్మా. ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యతో స్నేహము చేసెను. ఈ అహజ్య ఎవరో కాదు, ఆహాబు యొక్క కుమారుడు. ఎవరితో స్నేహం చేశాడటండి? ఒక భక్తిపరుడు. అప్పుడేమో ఆహాబు దగ్గరికి వెళ్ళి వియ్యమొందాడు. ఇప్పుడు తన కుమారుడైన అతను ఎలాంటి వాడటండి? మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇజ్రాయేలు రాజైన అహజ్యతో స్నేహము చేసెను. అందుకే మనకు రాయబడిన మాట ఏంటంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అందుకే నీ సహవాసము, నీ ఫెలోషిప్, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది? నీ సహవాసం బాగుంటే నీ జీవితం బాగుంటుంది. నీ సహవాసం నువ్వు భక్తిగా ఉండి ఒకవేళ ఈ అవిశ్వాసులతో, ఈ లోక సంబంధమైన వ్యక్తులతో ఒకవేళ ఫెలోషిప్ పెట్టుకుంటే మన భక్తి జీవితాన్ని మనమే కాపాడుకుంటాం. ప్రారంభంలో ఎంత గొప్పగా ఉన్నాడండి, ఐశ్వర్యము, ఘనత, ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత ఎవరితో సహవాసం పెట్టుకున్నాడో చూడ. సహవాసం పెట్టుకొని ఆ తర్వాత 36, 37 కూడా మనం చదవగలిగితే, 36, 37 కూడా మనం చదవగలిగితే చదవమ్మా. చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చెయ్యగా అప్పుడు గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళకుండా బద్దలైపోయాను. అంటే యెహోషాపాతుకి ఏం కలిగిందండి? నష్టం కలిగింది. ఎందుకు నష్టం కలిగింది? ఇదిగో మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించే ఒక రాజుతో నువ్వు స్నేహం చేస్తున్నావు. అసలు భక్తిపరుడికి భక్తిహీనుడికి పొత్తెక్కడిది? నువ్వు దేవుని సంబంధివి, దేవుని సంబంధివైన నీకు ఒక లోక సంబంధితో నీకు పొత్తెక్కడిదండి? మీరు ఆలోచించండి. వీళ్ళు ఎలా ఉంటారంటేనండి, ఇప్పుడు మనం సినిమాకి వెళ్దామంటే వెళ్తారు, సీరియల్కి రమ్మంటే వస్తారు, అన్నిటికీ రమ్మంటే వస్తారు, కానీ మందిరానికి రమ్మనండి వస్తారండి? మరి అలాంటి వాడితో సహవాసం ఏంటి? మీరు ఆలోచించండి. ఈయన కూడా ఇంత భక్తిపరుడు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించే ఒక రాజుతో స్నేహం చేయటం వల్ల నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. అందుకే ప్రారంభంలో యెహోషాపాతు జీవితం వేరు, ఒక మంచి స్థితిలోనికి వెళ్ళాడు. కానీ అతని సహవాసము అతని జీవితాన్ని తారుమారు చేసింది. అందుకేనండి పేరు సంపాదించుకోవటం చాలా కష్టం. ఒక మంచి పేరు సంపాదించుకోవాలంటే దానికి కష్టపడాలి. ఆ పేరును కాపాడుకోవడానికి కూడా కష్టపడాలి. కానీ ఇదిగోనండి, స్నేహం వల్ల, సహవాసం వల్ల తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు ఒక యెహోషాపాతు రాజు. ఇక్కడ ఏం తెచ్చుకున్నాడు అన్నప్పుడండి, నష్టాన్ని తెచ్చుకున్నాడు. అందుకే ఒక మంచి స్థితిలోనికి వెళ్ళాడు, తర్వాత పతనమైపోయాడు యెహోషాపాతు రాజు. అలాగే దావీదు గారు పాపము చెయ్యకముందు అతని లైఫ్ వేరు, పాపం చేసిన తర్వాత అతని లైఫ్ వేరు. సంసోను గారు కూడానండి, ఎక్కడికైతే వెళ్ళొద్దు, ఎక్కడ కూర్చోవద్దు, ఎవరితో కలవద్దు అన్నాడో దేవుడు, వాళ్ళ దగ్గరికే వెళ్ళాడు.
వాళ్ళ దగ్గరికే వెళ్ళాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అందుకే ఈరోజు భక్తి పరులుగా బ్రతుకుతున్న మనము, భక్తి పరులం అని చెప్పుకుంటున్న మనము, మన సహవాసము, మన ఫెలోషిప్, మన యొక్క ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది? ఎవరితో ఉంది? అందుకే ఎవరి సహవాసానికి మనల్ని పిలిచాడో చివరిగా దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము దయచేసి 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు ఎవరి సహవాసానికి మీరు వచ్చారు అంటే యేసుక్రీస్తు వారి సహవాసానికి వచ్చిన మనము మరలా ఎవరితో సహవాసం పెట్టుకుంటున్నాం? మనము ఒక లోతు గారు అబ్రహాము సహవాసంలో నీతిమంతుడయ్యాడు. ఎప్పుడైతే లోతు గారు అబ్రహామును విడిచిపెట్టాడో అతని లైఫ్ చేంజ్ అయిపోయింది. అందుకేనండి మన సహవాసం అంటే చిన్న పొరపాటు చాలు మీ లైఫ్ తారుమారు అవ్వడానికి, మీ లైఫ్ కొలాప్స్ అవ్వడానికి చిన్న పొరపాటు చాలు. ఇక్కడ ఇంత భక్తిగా బ్రతికిన ఇతను ఒక భక్తి లేని ఆహాబు దగ్గరికి వెళ్ళి వియ్యమొందాడు. అలాగే తన కుమారునితో స్నేహం పెట్టుకోవటం వల్ల తనకున్న మంచి పేరు కాస్త ఏమైపోయిందంటే కొలాప్స్ అయిపోయింది, పతనమైపోయింది. నాకు తెలిసిన ఒక ఆయన బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడండి, మంచి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు యవ్వనంలో. ఎప్పుడైతే ఈ యజబేల్ లాంటి ఒక స్త్రీని చేసుకున్నాడో అప్పుడు ఆమెన్నది, నీకు నేను కావాలా అది కావాలా అని అడిగింది. నీకు నేను కావాలా, నీకు దేవుడు కావాలా, ట్రైనింగ్ కావాలా అని అడిగింది. అప్పుడు ఈయన ఏమన్నాడు, నువ్వే నాకు కావాలన్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే అతని బ్రతుకు చాలా దుర్భరమైన జీవితం. అందుకేనండి మీ సహవాసం జాగ్రత్త, మీ ఫ్రెండ్షిప్ జాగ్రత్త. మీ సహవాసమే మీ జీవితాన్ని తారుమారు చేసింది. అందుకేనండి ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా ఎవరు కనపడుతున్నారు అన్నప్పుడు ఒక యెహోషాపాతు రాజు ప్రారంభం బాగుంది, ముగింపుకు వచ్చేసరికి పతనమైపోయాడు, నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు సహవాసం వల్ల, ఫెలోషిప్ వల్ల. అందుకే భక్తులతో మనము ఇదిగో సహవాసం చేద్దాం. భక్తులతో ఉంటే నీ భక్తి పెరుగుతుంది, భక్తులతో ఉంటే నిన్ను సరైన మార్గంలో నడిపిస్తారు. అదే లోక సంబంధులతో ఉంటే నీ భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటావు. నీ పేరును, ఇదిగోనండి మన పేరును కూడా, మంచి పేరును కూడా మనం పోగొట్టుకుంటాము. కాబట్టి ఒక యెహోషాపాతు రాజు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మంచి స్థితిలోనికి వెళ్ళాడు, అన్ని సంపాదించుకున్నాడు, పేరు ఘనత సంపాదించుకున్నాడు. సహవాసం వల్ల అన్ని పోగొట్టుకున్నాడు. అందుకే దేవుడు అడుగుతున్నాడు, క్రీస్తుతో నీ సహవాసం ఉందా, లేదంటే లోక సంబంధులతో నీ సహవాసం ఉందా? ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. ఈ సమయంలో మనల్ని ప్రార్థనలో నడిపించటకు ముందుకు రావాల్సిందిగా శ్రీమతి సులోచన రాణి నాగరాజు గారు.